ఇన్ అవర్ సొసైటీ. ఇలాంటి దుశ్చర్యలని సమాజంలో ఎవరు కూడా అసలు దాన్ని టాలరేట్ చేయకూడదు, దాన్ని ఖండిస్తున్నాను అంటూ అలాగే షాక్. మరో పక్కన ఇన్హ్యూమెన్ అంటే మనుషులు చేసే పనులు కావు ఇవంటూ మొదట పారాగ్రాఫ్లో రాసుకొచ్చారు. తర్వాత ఐ షేర్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ విత్ ద రిలేటివ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద లిటిల్ గర్ల్ హూ ఇస్ గ్రీవింగ్ ద లాస్ ఆఫ్ దేర్ డియర్ చైల్డ్. సో ఆ తల్లిదండ్రులకు ఆ కుటుంబం మొత్తానికి కూడా సంతాపాన్ని తెలియపరుస్తున్నాను అంటున్నాడు. అలాగే ఇద్దరు థర్డ్ పారా ఒకసారి చూస్తే 2 culprits related to this case have been arrested. I have directed the police to conduct a thorough and expeditious investigation into the incident and to take all necessary actions to file the charge sheet immediately. The Tamil Nadu government will firmly act to ensure that those who engage in such heinous acts against women and children. సో మహిళలపైన పిల్లలపైన ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళని అస్సలు వదిలిపెట్టను, అస్సలు క్షమించే అవకాశమే లేదు అంటూ ఇటు సీఎంఓ నుంచి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి విజయ్ ఆఫీస్ నుంచి వచ్చిన ట్వీట్ అది. సో మొత్తం మీద దానికి సంబంధించిన ప్రెస్ మీట్లో మరి ఒక మహిళా ఐజీ ఇలా రియాక్ట్ అవ్వడం అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మా ఏపీ ఇన్పుట్ ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, అసలు సీఎంఓ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? చీఫ్ మినిస్టర్ విజయ్ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? కళ్యాణ్, ఈ నెల 21 కోయంబత్తూరులోని సులూరు ప్రాంతంలో ఒక 10 ఏళ్ల మైనర్ గర్ల్ మీద ఒక రేప్ అటెంప్ట్ జరిగింది. రేప్ అటెంప్ట్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి స్థానికంగా ఉన్న ఒక చెరువులో గాయాలతో లభ్యమవుతుంది. తర్వాత తమిళనాడు పోలీసులు కొంత దీని మీద రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయిన తర్వాత కొంతమందిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తారు, అరెస్ట్ కూడా చేస్తారు. అయితే దానికి సంబంధించి ప్రెస్ మీట్ నిన్న వెస్ట్ జోన్ కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి కాబట్టి రమ్య భారత్తో పాటు ఐజీతో పాటు ఇద్దరు ఎస్పీలు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించే క్రమంలో ఒక సీరియస్ ఇష్యూ జరిగింది. ఒక మైనర్ గర్ల్ రేపుడికి గురైంది. తర్వాత అమ్మాయిని పాక్షికంగా చంపేశారు, చెరువులో వేశారు, అదుపులో తీసుకున్నారు. అటువంటి ప్రెస్ మీట్ ని ఎంత సీరియస్ గా కండక్ట్ చేయాలి, ఏ విధంగా మీడియా ముందు రియాక్ట్ కావాలి అనే సంఘటన మర్చిపోయి ఈ ఐజీ రమ్య భారతి అండ్ పక్కన ఉన్న ఇంకో ఎస్పీ ఇద్దరు కూడా పత్రికా విలేకరుల ముందు ఒకవైపు కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు ఫోన్లో చెవుల్లో మాట్లాడుకుంటా నవ్వుకుంటా చాలా ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేశారంటే ఒక మైనర్ గర్ల్ చనిపోయింది, రేపుడికి గురైంది. తమిళనాడులో విజయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన ఒక మేజర్ సంఘటన. కనీసం వాళ్ళకి ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఒక ఐఏఎస్ ఐపీఎస్లు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి దానికి సంబంధించిన ఒక కీలకమైన ఇష్యూస్ లేవు, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏం లేవు. కానీ ఇంత ఇష్యూస్ జరుగుతుంటే వాళ్ళు దాన్ని సీరియస్ తీసుకోకుండా, సీరియస్నెస్ లేకుండా వాళ్ళు వ్యవహరించిన తీరు నిజంగానే అన్ని టీవీలలో వాళ్ళు నవ్వుకునేది, ఎగురు వేషాలు ఇవన్నీ మొత్తం కూడా రికార్డ్ అయినాయి. దీని మీద తమిళనాడు ప్రజలు కూడా కొంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఒక మైనర్ గర్ల్లో జరిగితే అసలుకి ఐఏఎస్ లో మీరు నేర్చుకున్న గ్రీవెన్స్ ఏంటి, మీరు నేర్చుకున్న సిస్టమ్ ఏంటి, అక్కడ మీకు ట్రైనింగ్ లో నేర్పించిన ఆహారాలు ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు సెన్సిటివ్ కేసుల్లో కూడా ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా ఈ వ్యవహారం నేర్పడం మీద సోషల్ మీడియాలో కూడా కొంత విమర్శలు వచ్చాయి. వెంటనే సీఎం విజయ్ దీని మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సీఎంఓ నుంచి కూడా ఈ రోజు అధికారికంగా ఒక లెటర్ వచ్చింది. ఒక మైనర్ గర్ల్ చనిపోయింది, ఓకే నిందితుల్ని పట్టుకున్నారు, అది పక్కన పెడదాం. కానీ ఆ కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఇటువంటి సెన్సిటివ్ కేసులో ఏ విధంగా వ్యవహరించాలి ఐఏఎస్ అధికారులు, ఏ విధంగా ఆ కేసుల్ని రియాక్ట్ చేయాలి, పబ్లిక్ కి ముందు మనం వచ్చేటప్పుడు ఏ విధంగా ఇది చేయాలి. నిందితులు ఎవడైతే కార్తిక్ మోహన్ రాజుని అరెస్ట్ కూడా చేశారు, బట్ అయినప్పటికీ కూడా అసలుకి ఎలా ఆ కేసుని హ్యాండిల్ చేయాలి అనేది కనీసం మినిమం సెన్స్ లేకుండా వ్యవహరించడం సీఎం విజయ్ కి తీవ్ర ఆగ్రహాన్ని గురి చేసింది. ఆయన ఇందాకనే సీఎం నుంచి కూడా ఒక లెటర్ క్రియేట్ చేస్తారు. ఇది ముమ్మాటికి సరైన చర్య కాదు. ఐఏఎస్ ఐపీఎస్ నిబంధనలు ఐఏఎస్కి ఐపీఎస్
రైట్. సో మొత్తం మీద విజయ్ ఈ విషయంలో సీఎం విజయ్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోపోబోతున్నారా? మరి ఒక మహిళా ఐజీగా ఉన్న రమ్య, ఒక మహిళా ఐజీ, అలాగే ఒక సీరియస్ ఇష్యూ, ఒక 10 ఏళ్ల బాలికని అఘాయిత్యానికి పాల్పడి తనని చంపేసి ఒక చెరువు దగ్గర పడేశారు. ఎంత బాధాకరమైన విషయం. ఆ విషయానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆ సీరియస్నెస్ మాత్రం పాటించట్లేదు. ఎందుకు అంటే ఆ విలువలని ఎందుకు కోల్పోతున్నారు? పోలీసులు అంటే ఇంత కర్కశంగా ఉంటారా? అంటే వాళ్ళ మనసు అంత గుండె అంత రాయిలా మారిపోతుందా? ఒక బాలిక విషయం అని కూడా చూడట్లేదు, అక్కడ మీడియా ఉందని కూడా చూడట్లేదు. చూడకుండా ఏదో నవ్వుకుంటూ ఒక జోకు వేసుకొని నవ్వుకున్నట్టు కనిపిస్తున్నారు. సో మొత్తం మీద దీనిపైన విజయ్ చాలా సీరియస్గా ఉన్నారు. ఆ ఇష్యూకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మోహన్ రాజ్ అలాగే కార్తిక్, ఆ ఇద్దరిని చూడండి. 10 ఏళ్ల ఒక బాలిక పైన అఘాయిత్యానికి ఇద్దరు పాల్పడ్డారు. ఎంత దారుణం. కోయంబత్తూరులో, తమిళనాడుకు సంబంధించిన కోయంబత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా దేశం మొత్తం షాక్ అయిపోయిన విషయాన్ని మరి అక్కడున్న ఐజీ ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేకపోయారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికి ఆమెకు సంబంధించిన ఆమె నవ్వుతూ ఉన్న ఆ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది, చాలా వైరల్ అవుతుంది. దీనిపైన నెటిజన్లు చాలా కోపంగా ఉన్నారు. పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద విజయ్ కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. తమిళనాడుకు సంబంధించిన ఈ ముగ్గురు ఐపీఎస్ల పైన మరి వేటు పడబోతుందా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆ మహిళా ఐపీఎస్ ఆమె వ్యవహారం, ఆమె బిహేవియర్ ఒకసారి మీరు చూడొచ్చు. ఒక్కసారి విజువల్లో ఒకసారి మనం చూడండి. పక్కన ఉన్న ఎస్పీ ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన ఇంకొక కొలీగ్తో మాట్లాడుతూ తను నవ్వుతుంది. అంటే ఇష్యూని అంత లైట్గా తీసుకుంటారా? నిజంగానే వాళ్ళకి యూపీఎస్సీలో అంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఐపీఎస్గా వాళ్ళకి ఆ సీరియస్నెస్ని వాళ్ళు ఉండకూడదని చెప్తారా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో ఏంటో. కానీ మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ 10 ఏళ్ల బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడి తనని చంపేసిన ఆ ఇద్దరు వ్యక్తులు కార్తిక్ అలాగే మోహన్ రాజ్, ఆ ఇద్దరు వ్యక్తులని ఏం చేస్తే ఇలాంటి ఘటనకి ఇంకెవరు పాల్పడకుండా ఉండడానికి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్లా ఉండాలి. ఇంకా దేశంలో ప్రపంచంలో ఎవరు అలాంటి ఆలోచన కూడా వాళ్ళకి రాకూడదు అన్న లాంటి ఒక శిక్ష వేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నా. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అసలు సాధారణంగా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు దేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. ఆ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తారు. కానీ ఆ ఇష్యూలో నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడింది, ఏం జరిగింది అన్న దాని గురించి చర్చ జరగాలి. అలాగే దాని గురించి ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా తెలిసేలాగా ఖచ్చితంగా తగిన చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలి. అంటే పలానా కేసు విషయంలో ఈ ఇద్దరు ఇలా వ్యవహరించారు కాబట్టి, ఇలా తప్పిదం చేశారు కాబట్టి, ఇలా మృగాల్లాగా బిహేవ్ చేశారు కాబట్టి వీళ్ళకి ఈ శిక్ష వేశాము అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వము అలాగే అందరి బాధ్యతగానే అది చూడాలని నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.